నాపై వచ్చే ఆరోపణలు, ఫేక్ న్యూసెస్ మా ఆవిడ ఇలా అందరికీ ప్రచారం చేస్తుంది. కొంచెం దాన్ని ఆలోచించుకొని మాట్లాడరు అని భావిస్తున్నాను. అందరికీ ఒకటే చెప్తున్నాను సార్, నా మీద వచ్చిన ఎలిగేషన్స్ అన్నీ ఫేక్. నా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఉన్నాయి. బేసిక్లీ ఫస్ట్ పాయింట్, నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లల కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. నాకు కలిసి ఉండి కాపురం చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ అందరం కలిసి హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను సార్. పిల్లల్ని నాశనం చేయాలని నాకు ఉద్దేశం లేదు. పిల్లలిద్దరూ కలిసి అమ్మ నాన్నతోటి, అత్తమామలతోటి, అందరితోటి కలిసి హ్యాపీగా జీవించాలి అని నా కోరిక సార్. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను సార్. పిల్లల కోసం నేను ఇంకా ఎంత దూరమైనా వెళ్తాను. బికాస్ పిల్లలు అనేది వరం. ఆ వరం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ లైఫ్లో. దట్టు ఆడపిల్లలు సార్. సార్ పిల్లలు ప్రీమెచ్యూర్, అర్థమవుతుంది సార్. ఐవీఎఫ్ బేబీస్ ప్రీమెచ్యూర్ అండ్ ఇద్దరు అన్ఐడెంటికల్ ట్విన్స్. సో ఇద్దరు అంటే ఇష్టం, చాలా ఇష్టం సార్. బోత్ హ్యావ్ దేర్ ఈక్వల్ రైట్స్. ఎందుకు ఇంత దూరం వచ్చింది ఈ 7 రోజులు నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే, మేము కలిసి ఉండాలనే కోరుకుంటున్నాం సార్. ఏ రోజు మేము విడిపోవాలి, నాకు నువ్వు వద్దు, నాకు పిల్లల్ని సెపరేట్ చేయడం అనేది ఇష్టం లేదు. సింగిల్ పేరెంట్, సింగిల్ ఫాదర్ లాగా నాకు ఉండడం ఇష్టం లేదు. కాబట్టి ఇన్ని రోజులు నేను సైలెంట్గా ఉన్నాను సార్. కానీ ఆ సైలెంట్ అనేది తను అడ్వాంటేజ్ తీసుకుని రోడ్డు మీదకి లాగుతుంది సార్. ప్రతిసారి రోడ్డు మీదకి లాగాలి ఎంతవరకు ఉంటుంది సార్? ప్రతి ఒక్కరికి సహనం ఉంటుంది. ఆ సహనం అయిపోతే ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లేదు సార్. నేను ఇప్పటివరకు కామ్గా ఉన్నాను అంటే కేవలం పిల్లల కోసం. పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి అనేది ఇప్పుడే మనం చూసుకోవాలి కదా సార్. పోలీసులు అంటారా సార్? ఇంకొక పాయింట్ మీకు చెప్పాల్సి అనుకుంటున్నాను. పోలీసులు ఫస్ట్ అమ్మాయి ఎంబీపీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు నన్ను ఎంత వర్స్ట్గా మాట్లాడారంటే నాకు ఐడియా ఉంది సార్. నేను ఎంత ఫేస్ చేశానో తెలుసు. డైవర్స్ అవ్వకుండా పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోవడం అంటే కరెక్టేనా సార్? డైవర్స్ అవ్వలేదు, ఏది అవ్వలేదు. పిల్లలు పుట్టింటికి వెళ్తాను అని చెప్తే ఓకే, కానీ పోలీసులతోటి పిల్లలు ఎలా తీసుకుని వెళ్ళారు సార్? అంటే వాళ్ళ డాడీ డిఐజీ అని చెప్పేసి ఆ కార్డు వాడితే పిల్లలు పట్టుకుని వెళ్ళిపోవచ్చా సార్? రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవా సార్? వాళ్ళ అన్నయ్య సార్, మెయిన్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ అమ్మ కల్ప్రిట్ సార్. దాంతోపాటు ఈ సుమంత్ అనేది వెనకాతల నుంచుని ప్రతిదీ గైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సార్. అసలు థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతేనే కదా సార్ ఈ ఫ్యామిలీ ఇలా డివైడ్ అవ్వడం, ఇవన్నీ అవ్వడం. ఇది కరెక్టా సార్? అమ్మాయి కొంచెమైనా డాక్టరే కదా సార్. పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ కెరియర్ ఏంటి, అన్ఐడెంటికల్ ట్విన్స్, ఐవీఎఫ్ బేబీస్, ప్రీమెచ్యూర్ బేబీస్ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి సార్. నేను పుట్టిన దగ్గర నుంచి ఆమె డెలివరీ అయిన 15 రోజులకే క్లినిక్కి వెళ్ళిపోయింది సార్. మీరు కావాల్సిన మా ఏరియా అంతా అడగండి సార్, క్లియర్గా చెప్తారు. తల్లి తండ్రి నేనే అయ్యి ఇద్దరు పిల్లల్ని నేనే చూసుకున్నాను సార్. వాళ్ళకి బాత్ కానీ, వాళ్ళకి ఫీడింగ్ కానీ అన్నీ నేనే చూసుకున్నాను సార్. వాళ్ళ కోసం పౌడర్ డబ్బాలు సార్. చిన్నప్పుడు రోజుకి తీసుకుని వచ్చి నేనే ఫీడ్ చేసుకుంటూ, కేర్ టేకర్స్ ఉన్నారు సార్. కేర్ టేకర్స్ లేకుండా అయితే నేనైతే చేయలేదు సార్. కేర్ టేకర్స్ ఉన్నారు. డైలీ మార్నింగ్ ఒక ఇద్దరు వచ్చేవాళ్ళు, నైట్ ఇద్దరు వచ్చేవాళ్ళు. వాళ్ళే చూసుకునేవాళ్ళు సార్. వాళ్ళతో పాటు నేను. తల్లి ప్రేమ ఎక్కడుంది సార్ ఇక్కడ? కెరీర్ ఇంపార్టెంట్ సార్ పిల్లల కన్నా. స్టార్టింగ్ సార్, ఇనీషియల్ స్టేజ్ పిల్లలు 6 months ఎంత ప్రీమెచ్యూర్ అయితే ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఆ ప్రాబ్లం ఏంటి, ఎలా పెంచాను అది నాకు తెలుసు సార్. నాకు తెలుసు, మా ఏరియా వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు సార్. తెలియకుండా ఎవరు లేరు. అందరు చాలా ఏంటి బాబు అది ఇది అని అడిగేవాళ్ళు సార్. నేనేమనేవాడిని కాదు సార్. తన డాక్టర్, తన కెరియర్ తను చూసుకోవాలి కదా, ఇప్పుడు చూసుకోకపోతే ఇబ్బంది కదా అని చెప్పుకొని నేను అందరికీ నచ్చ చెప్పుకొని నేను ముందుకు తీసుకుని వెళ్ళాను సార్. పోలీస్ వాళ్ళు మీరు చేసింది నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో, ప్రతిసారి ఫోన్లు చేసి మీ బేబీని ఇవ్వకపోతే మేము మీరు కిడ్నాప్ కేసులు పెడతాం అది ఇది అని చెప్పేసి హెరాస్ చేస్తున్నారు. దానికి ఒక క్లారిటీ కావాలి సార్. ఫస్ట్ ఎంబీపీ పోలీస్ స్టేషన్ నుంచి కౌన్సిలింగ్ చేశారు సిఐ గారు. దాని తర్వాత ఎంబీపీ పోలీస్ స్టేషన్లో అమ్మాయి ఫైల్ అవ్వట్లేదని చెప్పేసి నా మీద ఎలిగేషన్స్ మళ్ళీ పెట్టారు సార్. దాని తర్వాత సిపి గారి దగ్గరికి వెళ్ళారు. సిపి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సిపి గారు ఏమో మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ గారికి చెప్తే, ఆ మహిళా ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి
మహిళ ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు సార్. వెళ్ళాను సార్. క్లియర్గా చెప్పాను సార్, నాకైతే కాపురం చేయాలని ఉంది. ఏ రోజు నేను విడిపోవాలని నేను అనుకోలేదు. విడిపోతే పిల్లలు నాశనం అయిపోతారు. సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ కింద ఉండాలని నాకు లేదు. తను ఇంటికి వచ్చి కాపురం చెయ్యండి, మేమేం సెపరేట్గా వెళ్ళిపోతామని నేను అనలా. నాకంటూ నాకు ఇల్లు ఉంది. ఆ ఇంట్లో కాపురం చేద్దాం అంటే నేను రాను, నాకు ఇష్టం లేదు అని చెప్పేసి తెగాదెంపులు చేసుకుని వెళ్ళిపోయింది సార్. దాని తర్వాత అదే రోజు ఆర్లవ పోలీస్ స్టేషన్, నా ప్రెమిసెస్ వచ్చేసరికి పెదవాల్టర్ సార్. పెదవాల్టర్ నుంచి మళ్ళీ ఆర్లవ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. నాకు అర్థం కాలేదు, ఒక జ్యుడిషియల్ నుంచి ఇంకో జ్యుడిషియల్కి ఎలా వెళ్తుంది సార్? అంటే ఈ అమ్మాయి ఒక్కొక్క స్టేషన్లో కంప్లైంట్ పోలీసులతో హెరాస్ చేసుకుంటూ అలా ఇప్పటికీ 3 పోలీస్ స్టేషన్స్ మార్చింది సార్. ఆర్లవ సిఐ గారు ఇంటికి వచ్చారు, బెదిరించారు, పిల్లల్ని లాక్కుని వెళ్దామని చూశారు. నేను ఒకటే చెప్పాను సార్, నాకు ఆల్ రైట్స్ ఉన్నాయి, ఏ రోజు నేను ఏది చేయలేదు. ఇది సార్. ఇంకొక విషయం, నన్ను హనీ ట్రాప్ చేయించింది వీళ్ళ అన్నయ్య, తిను అండ్ ఇంకో అబ్బాయి, 3rd పర్సన్ అనగా ఆ సుమంత్. ఈ ముగ్గురు కలిపి నన్ను ట్రాప్ చేయించి, హనీ ట్రాప్ చేయించి ఇవన్నీ చేశారు సార్. చాలా వర్స్ట్ సిచ్యువేషన్ సార్. హనీ ట్రాప్ చేయించేసి నన్ను రోడ్డు మీదకి లాగి, మా పేరెంట్స్ని రోడ్డు మీదకి లాగి, ఇప్పుడు ఆ అమ్మాయి ఆ హనీ ట్రాప్ కోసం నన్ను ఇలా చేసింది సార్. అంటే బేసిక్గా అమ్మాయికి కావాల్సింది ప్రాపర్టీస్, మనీ, బేసిక్గా సార్. ఆ మనీ ప్రాపర్టీస్ కావాలి అంటే వీళ్ళిద్దరిని బుల్లెట్స్ కింద వాడుకొని నన్ను హెరాస్ చేస్తూ మా పేరెంట్స్ని రోడ్డు మీదకి లాగుతుంది సార్. దయచేసి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ప్రెస్ వాళ్ళు మీరు మీ పని చేస్తున్నారు, కానీ ఇద్దరు సైడ్స్ కొంచెం ఆలోచించుకొని ఎలా ఏంటి ఏది కరెక్ట్ అని కొంచెం ఆలోచించుకొని చూడండి సార్ ప్లీజ్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ సార్. ఇంకొకటి, నేను కలిసి కాపురం చేద్దామని అనుకుంటున్నాను సార్. దానికోసం ఆ అమ్మాయి ఎలాంటిది తాగి రావడం ఇవన్నీ అన్నీ ఉన్నాయి సార్. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఉన్నాయి సార్, ఏవి లేకుండా లేవు సార్. కానీ ఒక్కసారి కలిసి ఉండాలి అంటే ఇవన్నీ బయటకు చెప్పడం కరెక్ట్ కాదు సార్. నాకు ఇష్టం లేదు, కలిసి కాపురం చేయాలి అంటే తగ్గాలి, ఒప్పుకుంటాను, నేను తగ్గుతాను సార్. దానికోసం నేను ఎక్కడికైనా వస్తాను, పిల్లల కోసం ఎక్కడికైనా వస్తాను సార్. మహిళా మండలికి రమ్మంటారా, సిపి గారి దగ్గర రమ్మంటారా, లేకపోతే కౌన్సిలింగ్ దగ్గర రమ్మంటారా, లేకపోతే ఇంకెక్కడికైనా సార్ నేను వస్తాను సార్. నేను వచ్చి మాట్లాడతాను సార్. దాంట్లో నాకు కలిసి కాపురం చేసి పిల్లలు హ్యాపీగా ఉంటారంటే ఎంతవరకైనా వస్తాను సార్. కానీ ఇలా చెడు ప్రచారం చేసుకుంటూ, నా మీద ఎలిగేషన్స్ చేసుకుంటూ, మా పేరెంట్స్ని వీళ్ళందరినీ రోడ్డు మీద లాగడం ఎంతవరకు న్యాయం సార్? మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంటే లేదు సార్, మేమే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు పేరెంట్స్ ప్రతిదానికి పేరెంట్స్ నన్ను లాగుతుంది సార్. దేనికి లాగుతుంది? ఆమెకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం ఇంతవరకు ఇంత నీచానికి దిగజారుతారా? తప్పు సార్, ఇది కరెక్ట్ కాదు. అమ్మాయి చేస్తుంది కరెక్ట్ కాదు. కానీ నేను సహనంతో ఓర్పుతో ఎందుకు ఉంటున్నానంటే పిల్లలు ఇంపార్టెంట్ సార్, పిల్లల లైఫ్ ఇంపార్టెంట్, పిల్లల కెరియర్ ఇంపార్టెంట్. పిల్లల కోసం నేను ఎంతవరకైనా వస్తాను సార్. సార్ పిల్లలు అనగా నేను చాలా బాగా చూసుకుంటాను సార్, దాంట్లో ఏ లోటు లేదు. నాకు రెండో పాప కూడా ఇంపార్టెంటే సార్. నా దగ్గర ఈ పాప చూడండి, చిన్న పాప చూడండి, ఇద్దరు కండిషన్స్ నేను ఎలా పెంచానో చూడండి సార్, ఎలా ఉందో చూడండి సార్. హ్యాపీగా ఉంది నేను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఉమ్మ పెట్టు, ఉమ్మ పెట్టు, ఉమ్మ పెట్టు, తీసి పీక్ తీసి పీక్ తీ సార్. చిన్న పాప హెల్త్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి సార్. తను కూడా నాకు ఇచ్చేసినా నేను చూసుకుంటాను సార్. పిల్లలు నాకు చాలా ఇంపార్టెంట్ సార్. గొడవ మా ఇద్దరి మధ్యన పిల్లలు నలిగిపోవడం నాకు అసలు ఇష్టం లేదు సార్.